హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొత్తానికి శ్రీవారి భక్తులకి శుభవార్త. ఈ నెల 24 తారీఖున సో మార్చి నెలకు సంబంధించిన 300 రూపాయల టికెట్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో డేట్స్ కూడా టీటీడీ వాళ్ళు అనౌన్స్ చేశారు. సో భక్తుల కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి దర్శించుకోవడానికి 300 రూపీస్ టికెట్స్ అయితే ఈ నెల 24 తారీఖున వెళ్తున్నారు. సో 21వ తారీఖున వచ్చి శ్రీవారి ఆర్జిత సేవల టికెట్స్ అయితే వెళ్తారు. సో అదే రోజు మళ్ళీ 23 అదే రోజున 23 తారీఖు వచ్చి వికలాంగులు, తర్వాత వృద్ధులు అంటే ఓల్డ్ పర్సన్ సంబంధించిన వాళ్ళకి అయితే టికెట్ వెళ్తారు 23 తారీఖున. 21 తారీఖున ఆర్థిక సేవ, తర్వాత మ్యూచువల్ సేవ అంటే ఎక్కడో ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళు బుక్ చేసుకుంటే వాళ్ళ గోత్రాల నామాలతో చదివి పూజ చేస్తారు. అదే టికెట్తో మనం దర్శించుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో అది మ్యూచువల్ సేవ. సో ఆర్థిక సేవ మీ కళ్యాణం సంబంధించింది కానీ ఇంకా అలంకారం సంబంధించిన దర్శనాల టికెట్స్ తీసుకోవచ్చు, 500 రూపీస్ అవి. అది శ్రీవారి ఆర్థిక సేవ. సో 23వ తారీఖున వచ్చి ఒక వికలాంగులకి, ఇంకొకరి ఓల్డ్ పర్సన్స్ పీపుల్స్కి అయితే టికెట్ అందుబాటులో ఉంటాయి. సో ఈ నెల మార్చి నెల సంబంధించింది ఈ నెలలో పోతున్నా. ఆల్రెడీ డిసెంబర్ మార్చ్ అంటే దాదాపు 2 months డిఫరెన్స్తో టికెట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇంత గ్యాప్ రాకూడదు అనేది భక్తులు కోరుకుంటున్నారు. నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే 2 months బిఫోర్ అంటే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం కదా. మరి అంత గ్యాప్ ఇవ్వడం అది ఇంతకుముందు ఎప్పుడు లేదు. ఈ మధ్య అంటే ఇప్పుడు గత 5 years బిఫోర్ ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఇట్లా వచ్చింది. అంతకుముందు ఎప్పుడు లేవు. అంత డిఫరెన్స్ ఉండకూడదని నా ఒక మనవి, అంతే తప్ప అదేం లేదు. ఎందుకంటే చెప్పలేం కదా ఎప్పుడు ఏం జరుగుతున్నది. 2 months 3 months వెయిట్ చేయాలంటే. సో మొత్తానికి ఒకవేళ అలా వెయిట్ చేయకుండా మనకి ఇప్పుడు టికెట్లు కావాలంటే మనం టోకన్ కట్టించుకొని పోవాల్సింది. తిరుపతిలో కింద గోడి నడకదారి వెళ్తే ఆ రెండు ఆపర్చునిటీలు ఉన్నాయి. ఇంకా 3వ ఆప్షన్ అంటే ఫ్రీ దర్శనం వెళ్తే అది మాత్రం ఎక్కువ టైం పడుతుంది. సో చాలామంది అంతగా వెయిట్ చేయలేరు కదా, అంత ఓపిక కూడా ఉండదు. ఓపిక ఉండొచ్చు కానీ ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఇబ్బంది పడతారు. సో మొత్తానికి అయితే మార్చి నెలకు సంబంధించిన టికెట్ అయితే రిలీజ్ కాబోతున్నాయి ఈ నెల 21వ తారీఖు నుంచి 24వ తేదీ లోపల. సో అన్ని రకాల దర్శనం టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి. భక్తులకి మీరు ఆల్రెడీ మార్చి నెల అంటే మా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి పిల్లలకి కానీ, పెద్దవాళ్ళ చదువుకున్న స్టూడెంట్స్కి కానీ, ఎవరికైనా కానీ. సో ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాక వెళ్ళొచ్చు, ఏప్రిల్ అనుకోవచ్చు, లేదా మార్చిలో వెళ్ళొచ్చు. సో భక్తులు అయితే వాళ్ళకి మార్చి నెల ఎదురు చూస్తుంటారు చాలామంది. అంటే ఇయర్ ఎండింగ్ కదా. సో మేబీ చాలామంది ఎదురు చూస్తుంటారు. వాళ్ళకైతే రిలీజ్ అయితే అనౌన్స్ చేశారు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను దానికి రిప్లై ఇవ్వగలుగుతాను. సో మొత్తానికైతే ఎంతోమంది శ్రీవారి భక్తులు ఎదురు చూస్తున్న టికెట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. త్వరగా ఫాస్ట్ అండ్ క్విక్గా బుక్ చేసుకోండి. అది జస్ట్ 5 minutes కూడా ఉండవు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి టికెట్స్. సో ఇది ఓవరాల్ రివ్యూ. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.